మనతో స్పందించేందుకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దివాకర్ రెడ్డి గారు చెప్పండి, నరేంద్ర మోడీ కేబినెట్ ఆమోదించిన ఈ రిజర్వేషన్లని రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఆమోదం పొందే సిచ్యువేషన్ ఉందంటారా? ఇప్పుడు బహుశా ఇది ఆమోదిస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ అగ్రకులాల్లో కూడా కాయకష్టం చేసుకొని రోజు ఆహారానికే సంపాదించుకోలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకందరికీ ఇది ఉపయోగపడుతుంది. మంచిదే, నా వరకు నేను పర్సనల్ గా నేను ఆహ్వానిస్తున్నా ఈ దీన్ని. అయితే దివాకర్ రెడ్డి గారి ఈ రిజర్వేషన్స్ అంటేనే ఒక సెన్సిటివ్ అంశం. ప్రజల్లోకి వెళ్ళాలన్నా అంటే దాని ప్రామాణికాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరు ఆ రిజర్వేషన్స్ పరిధిలోకి వస్తారు, ఇలా చాలా అంశాలు చాలా కన్ఫ్యూజన్ తో ముడిపడి ఉంటుంది. దీనికి సంబంధించి అంటే విస్తృతంగా డిస్కషన్ జరగాలి. దీంతో శుభపరిణామం ఏమంటే మిగతా వాళ్ళకి ఇప్పటికే ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కట్ చేయటం లేదు. ఇవన్నీ ఉన్నటువంటి రిజర్వేషన్ కోటాను కట్ చేస్తే చాలా కష్టాలు వచ్చి ఉండేటివి. అక్కడ కట్ చేయకుండా వీళ్ళకి ప్రత్యేకంగా ఇస్తున్నారు కాబట్టి బహుశా ఏమీ ఇబ్బందులు లేకుండా బిల్లు ఆమోదిస్తారని నేను అనుకుంటున్నా. అయితే దివాకర్ రెడ్డి గారు, ప్రధానంగా చూసుకుంటే విద్యా ఉద్యోగాలకు సంబంధించే నిర్ణయం ఉంది. కానీ మరోవైపు మన పక్క రాష్ట్రం తెలంగాణలో ఈ పొలిటిక్స్ కి సంబంధించి అంటే చట్టసభల్లో కూడా బీసీల శాతం పెరగాలి, దానికి సంబంధించి కూడా వాళ్ళు రిజర్వేషన్లు దీనికి ఏం సంబంధం లేదమ్మా. చట్టసభల్లో కూడా కేవలం ఒక సెక్షన్ కి ఉంది తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. ఎస్సీలకు మాత్రమే ఉంది, ఎస్టీలకు మాత్రమే ఉంది చట్టసభల్లో. సో రైట్, థ్యాంక్ యూ దివాకర్. మిగతా వాళ్ళకి అనేటువంటిది లేదు కాబట్టి చట్టసభలకు దీనికి సంబంధం లేదు. ఇది కేవలం విద్య, వైద్య, ఆరోగ్యం వరకే ఉంది, ఇది ప్రమోషన్ల వరకే ఉంది కాబట్టి విల్ వెల్కమ్ ఇట్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన సమస్యల్ని ప్రస్తావిస్తే ఎంపీలందరినీ సస్పెండ్ చేసిన పరిస్థితి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఈ రిజర్వేషన్ బిల్లు ఇంత హఠాత్తుగా తేవాల్సిన అవసరం ఏముందంటారు? ఎలక్షన్లు వస్తున్నాయి కదమ్మా, ఎలక్షన్ల దృష్ట్యా వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఏ పరిస్థితిలో చేసేది ఒక మంచి మూవ్ అంతే. రైట్, థ్యాంక్ యూ దివాకర్ రెడ్డి గారు. మోదీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటాను స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి పెంచుతూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల కోటాను 60% పెంచాలని తీర్మానించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. రేపు ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఈ బిల్లుకు సంబంధించి నిర్దిష్ట ప్రమాణాలను కూడా బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తోంది.